రాధాస్వామి పరమసంత సద్గురు కబీర్ సాహెబ్ జీ గారి జీవిత చరిత్ర 1వ భాగం. ప్రపంచ నియమమే ఇట్లున్నది. మహాపురుషుల జీవిత కాలంలో చాలా తక్కువ ప్రజలు వారిని గుర్తించి పూజింతురు. ఎక్కడ జన్మించినారు, ఎక్కడ ఉన్నారు, అతని జీవిత విధానము ఏమిటి, అతనిలో విశేష గుణము ఏమిటి, అతను పరమాత్ముని గుప్త భేదమును తెలుసుకొనినాడా, ఈ సృష్టి రహస్యము తెలుసునా, ఆయనతో పరమాత్మ లాభము పొందగలమా, ఆధ్యాత్మిక జీవితము ధారణ చేసినారా అని ఆ మహాపురుషుని జీవిత కాలంలో తెలుసుకోరు. వారు ఈ ప్రపంచము విడిచిపోయిన తర్వాత అతని అద్భుత శక్తిని తెలుసుకొందురు. ఈ ప్రపంచ చీకటిని పారద్రోలే శక్తి అతనిలో ఉన్నది అని వీరు నిద్ర నుండి మేల్కొందురు. అప్పుడు పరమాత్ములు ఉండరు. వారి గురించి రకరకాలుగా వారి వారి బుద్ధి అనుసారంగా కల్పన చేయుదురు. కొన్ని విషయములను పెంచి కొన్నింటిని తక్కువ చేసి కల్పిత కథలు చెప్పుదురు. ఈ కారణముంచే సరియగు విషయములు తెలియక ప్రాచీన మహాత్ముల జీవిత చరిత్రము వ్రాయడము కఠినమగును. వారి సమకాలీనులు లేనందున పుస్తకములను ఉదహరించి జీవిత చరిత్ర వ్రాయడం జరుగును. అదే విధముగా కబీర్ సాహెబ్ జీవిత చరిత్ర మరియు మిగతా పరమసంతుల జీవిత చరిత్ర వ్రాయబడినది. కబీర్ సాహెబ్ గారి జీవిత చరిత్ర కూడా ఈ విషయమునే సరిగ్గా వ్రాయలేకుండా ఉన్నాము. అయినా కానీ ఎంతవరకు తెలిసినాదో అంతవరకు పూర్తిగా వివరించి క్రింద వ్రాయిచున్నాము. ఈ విధముగా అనుకొనవలసి వచ్చును. కబీర్ సాహెబ్ గారు సికిందర్ లోధి కాలము నాడు ఉన్నారు అని భక్తమాల మరియు వేరే గ్రంథములలో వ్రాసినారు. సికిందర్ లోధి గారు కబీర్ సాహెబ్ గారిని చంపించ ప్రయత్నం చేసినాడని. ఈ విషయము కొన్ని సాహెబ్ పుస్తకంలో మరియు టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో కూడా ఉన్నది. కబీర్ కసౌట్ అనే పుస్తకంలో ఒక సాకి ఈ ప్రకారంగా ఉన్నది. 1575 కియో మగహర్ కోగైనా మగ శుద్ధ ఏకాదశి రలేఫైన్ మెసైన్. దీనిని బట్టి విక్రమ్ సంబల్ 1575 అంటే క్రీస్తు శకము 1519లో కబీర్ సాహెబ్ గారు శరీరం విడిచినారు. సికిందర్ లోధి కూడా 1510లో మరణించినాడు. దీనిని బట్టి గట్టిగా నమ్మకము అయినది కబీర్ సాహెబ్ గారు సికిందర్ లోధి సమయంలో ఉన్నారు అని. కబీర్ కసౌటిలో కబీర్ సాహెబ్ గారి శరీరం వదిలిపెట్టిన సమయంలో 120 సంవత్సరములు జీవించినారు అని. ఇది నిజమైతే కబీర్ సాహెబ్ గారి జననము క్రీస్తు శకము 1399లో అని అనిపించును. 2వ భాగము. శ్రీ పరమసంత కబీర్ సాహెబ్ గారి తండ్రి పేరు నూర్ అలీ మరియు తల్లి పేరు నీమా. వీరు కాశీనగరంలో ఉండేవారు. ఒకనాడు నూర్ అలీ నేతగాడు గంగానది వద్ద లాహోర్ తర చెరువు ఒడ్డుకు నూలు ఉతుకుచుండగా అక్కడ ఒక బాలుడు మెట్లపై కనిపించెను. అప్పుడు ఆ బాలుని మెట్లపై నుండి ఎత్తుకొని ఇంటికి తీసుకొని పోయి పెంచి పోషించెను. కానీ పండిత్ భానుప్రతాప్ తివారీ చునాగఢ్లో ఉండేవారు. ఈ విధంగా వ్రాసినారు. ఇతను ఈ విషయంలో చాలా పరిశోధన చేసినారు. భానుప్రతాప్ తివారీ గారు రాసిన దానిని బట్టి శ్రీ కబీర్ సాహెబ్ గారి నిజమైన తల్లి ఒక హిందూ విధవ అని వ్రాసెను. ఒకనాడు రామానంద స్వామి దర్శనమునకు ఒక విధవ పోయినది. ఆమె రామానంద స్వామికి సాష్టాంగ నమస్కారం చేసినది. అప్పుడు రామానంద స్వామి గారు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చెను, నీకు పుత్రుడు జన్మించును అని. అప్పుడు ఆమె భయపడి ఏడవసాగాను. నేను విధవను, నాకు
ఇట్లు కుమారుడు జన్మించుతాడు. అప్పుడు రామానంద స్వామి గారు అన్నారు, నా నోటి నుండి ఆశీర్వాద రూపంలో వెడలినది, కానీ ఈ గర్భము ఎవరికీ కానరాదు అనెను. ఆనాటి నుండి విధవ గర్భము ధరించినది. రోజులు నిండిన తరువాత ఆమెకు కుమారుడు జన్మించినాడు. ఆమె లోక నిందకు భయపడి తనకు జన్మించిన కుమారుని లహర్తర చెరువులో పడవేసింది. చెరువులో నుండి నేతగాడు శ్రీ నూర్ అలీ గారు బాలుని అంటే కబీర్ సాహెబ్ గారిని తీసుకొని వచ్చినాడు. కబీర్ కసౌటి అనుసరించి జ్యేష్ఠ మాసంలో సోమవారం నాడు నూర్ అలీ లహర్తర్ చెరువులో నుండి పిల్లవారిని తీసుకొని వచ్చినాడు అని. చిన్నతనం నుండి కబీర్ సాహెబ్ గారు బాణీ ద్వారా ఉపదేశం చేయటం ప్రారంభించెను. ఈ విధంగా కూడా అంటారు, కబీర్ సాహెబ్ గారు రామానంద స్వామి గారి రామానుజ మతము అవలంబించి శిష్యుడు అయినాడని. కానీ కబీర్ సాహెబ్ స్వయంగా సంత్ మరియు అతని గతి కబీర్ సాహెబ్ గారి రామానంద స్వామి గారి కంటే కూడా ఎంతో ఉన్నత ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉండెను. అయినా కానీ లోక మర్యాద కొరకు రామానంద స్వామిని గురువుగా చేసుకొనిరి. ఈ విధంగా కూడా అంటారు, రామానంద స్వామికి తన శిష్యుని గురించి తెలియదని. ఒకరోజు రామానంద స్వామి ఆశ్రమంలో పరుద కట్టి మానస పూజ చేయుచుండెను. ముందు భగవంతునికి స్నానం చేయించి బట్టలు తొడిగి మరియు కిరీటం ధరించిరి. కానీ పూలమాల వేయనిచో తప్పు చేసినట్లు అగును. పూలమాల చిన్నగా ఉన్న కారణంగా కిరీటంపై నుండి మెడలో వేయరాకుండెను. అప్పుడు ద్వారం బయట నుండి వినిపించుచున్నది, పూలమాల ముడి విప్పి వేయగలవు అని. రామానంద స్వామి ఆశ్చర్యపడి బయటకు వచ్చి కబీర్ సాహెబ్ను ఆలింగనము చేసుకొని ఇట్లా అనెను, నీవే నా యొక్క గురువు. కబీర్ సాహెబ్ గారు రామానంద స్వామి శిష్యులు అయినారు. అయినా ఈ విధంగా అనుకోగలదు. ఈ రామానంద స్వామి ధర్మాన్ని స్వీకరించిన వారని పరమసంత కబీర్ సాహెబ్ గారు ప్రేమగల నిర్మల చైతన్య దేశం నుండి వచ్చిన సత్యపురుషుడు. పరబ్రహ్మ కంటే కూడా పై మండలము వాడు. ఆ సత్యభక్తిని ఉపాసన చేయమని అతను లోకమున బలపరచెను. మరియు అతని బాణిలో ఆ పరమపురుషుని గుణాత్మకత నామము, పంచశబ్ద భేదము, మహిమ తెలిపెను. ఇదే కాకుండా శబ్దములు కబీర్ సాహెబ్ పేరులో ప్రసిద్ధి అయినవి అని. అవి పూర్తి కాలేదు, కొద్దిగా వ్రాయబడినది. కబీర్ సాహెబ్ గారు ఎప్పుడూ ఏ మతము పక్షముగా తన బాణీలో వివరించలేదు. అందరి దోషములను సమానంగా చూయించినారు. రామానంద స్వామి కర్మకాండ చేసేవారు. ఒకనాడు తన తండ్రి గారి శ్రద్ధ చేయు రోజు పిండము పెట్టవలనని కబీర్ సాహెబ్తో పాలు తెమ్మనెను. కబీర్ సాహెబ్ గారు పోయి ఒక చనిపోయిన ఆవి నోట్లో పచ్చిగడ్డి పెట్టి తీసుకొని వచ్చెను. ఈ నాటకము గురుబంధువులు చూచిరి. మిగతా రామానందుల వారి శిష్యులు అడిగిరి, నీవేమి చేయుచున్నావు? చనిపోయిన ఆవుకు పచ్చిగడ్డి పెట్టుచున్నావు, అది ఏ విధంగా తినును? కబీర్ సాహెబ్ గారు జవాబుచిచ్చెను, మన గురువు చనిపోయిన తన తల్లిదండ్రులకు ఏ విధంగా పిండములు తిందురు అని పెట్టుచున్నారు. వారు తిన్నచో చనిపోయిన ఆవు కూడా పచ్చిగడ్డి తినును. కబీర్ సాహెబ్ గారు తన యొక్క బాణీలో మాంసము, మద్యము మరియు అన్ని రకముల మత్తు పదార్థములను నిషేధించెను. 3వ భాగం. కబీర్ సాహెబ్ గారు నేతవాని ఇంటిలో పెరిగినారు. బట్టలు నేయుచునే గృహస్థ ఆశ్రమము జీవితము గడిపెను. డంబాచారం కొరకు సాధువులు వేషములు వేసి అహంకారంతో మూర్తి పూజ చేయువారిని నిందించెను. కబీర్ సాహెబ్ గారికి సంతానం లేకుండెను. జీవితమంతయు బాలబ్రహ్మచారిగా గడిపెను. ఒకసారి స్త్రీ పురుషుల శవములకు
ప్రాణం పోసి కమల మరియు కమలి అని పేరు పెట్టి వారిని పెంచి పోషించెను. తన యొక్క శిష్యురాలు లోహి వారిని కన్నబిడ్డలుగా చూచుకొనెను. ఏది ఏమైనా కానీ లోహి పరమసంత సద్గురు కబీర్ సాహెబ్ గారి ముఖ్య శిష్యురాలు. ఒకసారి ఈ విధంగా జరిగెను. కబీర్ సాహెబ్ గారు భక్తులు తెలుసుకొనవలసినది ఏమిటి, గురువుపై ఏ విధంగా ప్రేమభక్తి ఉండవలెను అని ఒక ఉదాహరణ చూపాను. ఒకనాడు మధ్యాహ్నం లోహి బట్టలు నేయుటకు నూలు అడుగుచుండెను. శ్రీ కబీర్ సాహెబ్ గారు మెల్లగా కుదురును తీసి తన సంకలో దాచిపెట్టుకొని మాత లోహితో చెప్పాను. కదురు పడిపోయింది, క్రింద నేలపై చూడమనెను. ఆమె గురువుగారి మాట విని నేలపై వెతకడం ప్రారంభించాను. కానీ కదరు దొరకలేదు. అలసిపోయి భయంతో వణుకుచూ ప్రార్థించాను. అయ్యా, కదురు దొరకలేదు అనెను. అప్పుడు కబీర్ సాహెబ్ గారు చెప్పిరి, నీవు ఓ పిచ్చిదానివి. రాత్రి సమయంలో ఎవరైనా దీపం లేకుండా కదురును వెతుకుతే దొరుకునా? అప్పుడు తన స్వామి నోట వచ్చినది సత్యమని నమ్మి పగలు రాత్రిగా అనిపించి దీపమును వెలిగించి కదురును వెతకసాగాను. కొద్ది సమయం తర్వాత కబీర్ సాహెబ్ గారు ప్రసన్న వదనంతో, నీవు గుడ్డిదానివి, నేను వెతుకుదును అనెను. ఆమె ఎదురుగానే కదురును చంకలో నుండి నేలపై పడగొట్టి తీసి ఆమెకు చూపుతూ, ఎంత తొందరగా కదురు దొరికెను అనెను. అప్పుడు మాతా లోహి అనెను, స్వామి, ఈ దాసిని క్షమించు, నా కంటిలో రాళ్ళు పడినవి అనెను. అప్పుడు కబీర్ సాహెబ్ గారు జిజ్ఞాసులకు గురువుపై ఈ విధంగా విశ్వాసము ఉండవలెను అని ఆమెకు చెప్పాను. భగవంతుడు ఏది చెప్తాడో అదే నిజముగా అనిపించవలెను. అదే నిజమైన భక్తుల లక్షణం. ఒకసారి కాశీనగర పండితులు కబీర్ సాహెబ్ను అవమానపరచవలనని ఈర్ష్యతో బ్రాహ్మణులలో పూజారులు, ముస్లింలలో కాజీముల్లా, పండితులు అందరూ కలిసి పరమసంత కబీర్ సాహెబ్కు తెలియకుండానే కాశీనగరంలో ఉన్న సాధువులకు, సన్యాసులకు, నగరవాసులందరికీ కబీర్ ఇంటిలో సహపంక్తి భోజనము కలదు అని దండోర వేయించిరి. అది విని కబీర్ సాహెబ్ ద్వారం వద్ద పురజనులు, సాధువులు, సన్యాసులు చేరిరి. ఈ విషయము ఇంటిలో ఉన్న కబీర్ సాహెబ్ గారికి తెలిసినది. అప్పుడు కుండలో కొద్దిగా భోజనము వండి ఆ పరమాన్నంపై బట్ట కప్పి తన సేవకునికి చెప్పెను. చేతి లోపల పెట్టి ఎంతవరకు భోజనం వచ్చునో అంతవరకు భోజనం వడ్డిస్తూనే ఉండమనెను. వచ్చిన పెద్దలందరూ సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోయిరి. తర్వాత పరమాన్న ఘటంపై నుండి బట్ట తీసి చూసినచో ఎట్లున్న పరమాన్నము అట్లనే నిండి ఉండెను. ఈ కథనే ఈ విధంగా కూడా చెప్పెదరు. భగవంతుడు ఒక సామాన్య మానవుని రూపము ధరించి ఎడ్ల బండిపై అన్నము తీసుకొని వచ్చి కబీర్ సాహెబ్ గారి ఇంటిలో అన్నము గంజులను ఉంచెను అని. శ్రీ కబీర్ సాహెబ్ గారి రిద్ధి సిద్ధి మహిమ కాశీనగరమే కాక భారతదేశము దాటి ప్రపంచమంతా వ్యాపించెను. సంసారికులు పెద్ద సంఖ్యలో కబీర్ సాహెబ్ గారి వద్దకు వచ్చుచుండిరి. అప్పుడు కబీర్ సాహెబ్ గారు తన యొక్క నిందను తానే చేసుకొని ప్రపంచంలోని సంసారికులను మనస్సు మాయకు లోబడి నిజమాయను దూరం చేసుకొని వారిని తన సన్నిధికి రాకుండా చేయుటనారంభించిరి. ఒకనాడు ఒక చేతిలో నీటితో నిండిన సీసా వేరొక చేతు వేశ్యపై వేసుకొని కాశీనగరమంతా తుల్లుచూ మైకంలో తిరుగుచుండెను. అప్పుడు కాశీనగర ప్రజలు అనుకున్నారు, కబీర్ సాహెబ్ గారు పతితుడు అయినారు, చెడిపోయిన వాని వద్దకు దర్శనంకు ఏ విధంగా పోగలము అనుకునేది. ఇదే విధంగా నగరమంతా తిరుగుచూ రాజదర్బారు చేరెను. ఈ విధంగా కబీర్ సాహెబ్ను రాజదర్బార్లో చూసి ఎవ్వరు కూడా సత్కరించలేదు.
రాజదర్బార్ నుండి తిరిగి వచ్చుచుండగా కొద్దిగా నేలపై సీసాలోని నీరు జారవిడిచెను. అప్పుడు రాజు దానిని చూసి విచారించెను. ఏ తాగుబోతూ మధువును ఎన్నడూ కూడా క్రింద పారబోయరు. కబీర్ సాహెబును అడిగాను. అప్పుడు కబీర్ సాహెబ్ గారు ఇట్లనేను, ఈ సమయంలో పూరి జగన్నాథ మందిరము అగ్నితో కాలుచున్నది. ఆ అగ్నిని చల్లార్చడం కొరకే ఈ సీసాలోని నీరు క్రింద జారవిడిచి తిని అనెను. అక్కడి జీవులను బ్రతికించినాను అనెను. అప్పుడు కాశీరాజు పూరి జగన్నాథుని ఆలయం నుండి సమాచారం తెప్పించుకునినచో ఆలయమునకు నిప్పు అంటినదని నిజమని తెలిసింది. 4వ భాగము, చివరి భాగం. సికిందర్ లోధి బాద్షా గారు కబీర్ సాహెబ్ను చంపవలనని గొలుసులతో కట్టి గంగా నదిలో పడవేశాను. కబీర్ సాహెబ్ గారిని అగ్నిలో పడవేశాను. అయినా పరమసందుకు వెంట్రుక మాత్రం కూడా కష్టం కలగలేదు. మళ్ళీ ఒక మదగజము ముందు గొలుసులతో కట్టి పడవేసిరి. ఆ ఏనుగు కబీర్ సాహెబ్కు నమస్కరించి వెడలిపోయాను. కబీర్ సాహెబ్ గారి గురుముఖ శిష్యులు సంత్ దత్తని పొందిన ధని ధర్మదాస్ గారు ఒక ప్రసిద్ధి చెందిన వైశ్య షావుకారు. అతను సనాతన ధర్మము పరంపరవాడు. అతని వద్ద చాలా బ్రాహ్మణులు ఎల్లవేళలా ఉండేవారు. అతనిని కబీర్ సాహెబ్ కలిసి సంత్ మత మహిమను వివరించాను. దీనిపై ధర్మదాసు గారు కాశీనగర పండితులతో శాస్త్రార్థంపై కబీర్ సాహెబ్తో చర్చ జరిపించిరి. అందులో బ్రాహ్మణులు ఓడిపోయిరి. అప్పుడు ధర్మదాసు గారు కబీర్ సాహెబ్ను గురువుగా స్వీకరించాను. చాలా రోజులు ధర్మదాసు గారు సురత్ శబ్ద అభ్యాసం చేసి సద్గతిని పొందాను. ధని ధర్మదాసు గారి బాణీలో మరియు వచనములలో అతని గురుభక్తి, అపూర్వ ప్రేమ మరియు భక్తి తెలిపిరి. కబీర్ సాహెబ్ గారు గ్రామము మగహర్లో శరీరం విడిచిరి. మగహర్ గ్రామము కాశీనగరమునకు కొద్ది దూరంలో గల బస్తీ జిల్లాలో కలదు. కబీర్ సాహెబ్ గారు ప్రపంచం నుండి గుప్తమైన రోజు 1510లో అని మగహర్లో కబీర్ సాహెబ్ శరీరము విడిచిపెట్టినారు అనడానికి చాలా ప్రమాణములు కలవు. పరమసంత కబీర్ సాహెబ్ గారు శరీరం విడిచిపెట్టి సత్పురుషునిలో నీలమైన తర్వాత కబీర్ సాహెబ్ గారి పార్థిక శరీరమును హిందువులు అగ్నికి ఆహుతి చేయవలననిరి, ముసల్మాన్లు భూమిలో పూడ్చవలననిరి. ఈ దహనము ఖననము విషయంలో చాలా ఘర్షణలు జరిగినవి. చివరికి పార్థిక శరీరంపై నుండి తెల్లబట్ట తీసినారు. ఆ చోట శరీరం లేకుండెను. సుగంధ పరిమళమైన పుష్పములు ఉండెను. అప్పుడు హిందువులు పువ్వులను తీసుకొని సమాధి కట్టించిరి. ముసల్మాన్లు కబర్ నిర్మించిరి. ఈ సమాధి కబర్ ఇప్పటికీ కూడా ఉన్నది. ఈ విధమై సమాధులు కబర్లు నిర్మించడము సంతులు భ్రమకు లోబడి చేసినవి అని అనుకుందరు. సంతులు వీటిని పసలేని పనులుగా భావించి ఇవి సంసారికులకే తగినవి అని వారి విచారణకే వదిలినారు. కబీర్ సాహెబ్ గారు పరిపూర్ణ సంతులు. సంసారికులను కర్మ ధర్మాల నుండి తప్పించుటకై నిజమైన భక్తి మార్గము చూపించినారు. కలియుగంలో మొదటి సంతు అవతారము కబీర్ గారు. కబీర్ సాహెబ్ గారు 4వ యుగంలో వచ్చినారు. కబీర్ సాహెబ్ గారు తన యొక్క బాణీలో అండపిండ బ్రహ్మాండము మరియు నిర్మల చైతన్య దేశములను పూర్తిగా వివరించి చెప్పినారు. అమృత్సర్లోని కబీర్ పంతి మహంతాబాయి గురుదత్ సింగ్జీ అంటారు, మహాత్ముల బాణీలు, పెద్ద పెద్ద విద్వానులు, కవులు వారికి సాటి కారు. ఎందుకంటే మహాత్ముల ముఖరావిందముల నుండి వచ్చేవి. వారి అనుభవములు కవులు, విద్యానులు బుద్ధి విద్యతో కవిత్వము రాస్తారు. కనుక
సృష్టిలోని సకల చరాచరములకు తన యొక్క సురత్ శబ్దయోగ అభ్యాసం ద్వారా ఉద్ధరించే కబీర్ పరమసంత సత్యపురుషుడు ఈ మాయా ప్రపంచం విడిచి తన యొక్క 120 సంవత్సరముల వయసులో నిజధామమునకు పోయెను.